నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. గురువర్యులు ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సరికొత్త అంశాల సాహితీ సింగిడుల సమాహార వేదిక నేటి కవిత అంతర్జాల సమూహం. ఈ సమూహం వేలాది మంది సాహితీ శ్రేష్ఠుల అభిమానం చూరగొన్నదంటే తెర వెనుక రథసారథులు సామాన్య వ్యక్తులు కాదు, మరి సాహితీ దిగ్గజాలే. వారి వినూత్న ఆలోచనలతో వైవిధ్యభరిత అంశాలకు శ్రీకారం చుట్టి సాహితీ ప్రాకారాలను నిర్మించారు. క్రమం తప్పని అకుంఠిత దీక్ష దక్షతతో అక్షర దీప్తులను వెలిగించారు. ప్రతిరోజు ప్రాతోదయాన పలకరించే అంశాలతో సమాజమే సత్కవిత వస్తువు అవుతుంది ఈ సమూహంలో. అప్పుడప్పుడు భావసంపద పరిమళాల పవనాలు వీస్తాయి. ప్రత్యేకమైన విశిష్టమైన చారిత్రాత్మక రోజుల వెన్నెల వెలుగులు ఉదయాన కూడా కనిపిస్తాయి. బాలల భవిష్యత్తుకు భరోసానిచ్చే బాల సాహిత్య అక్షర సేద్యం కూడా జరుగుతుంది. ఇలా విభిన్న అంశాలకు సరిపడా కవితలు వెల్లువలా పారితే ప్రతిరోజు సాహిత్యాభిమానులు వారికి నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షానందన అభినందనాయుత సిరాను తమ కలంలో ఒంపుకొని అలతి పదాలతో అన్వయిస్తూ అభిప్రాయ మాలికలను అల్లేస్తారు. అటువంటి విశిష్టాత్మక నేటి కవిత సమూహ అంశమే నాకు నచ్చిన కవిత. మరి ఈ వారం కూడా నాకు నచ్చిన కవితకు సమీక్షాభినందనలు వెల్లువలా వచ్చాయి. అవి గనక మనం క్రమానుసారంగా చూసినట్లయితే, క్రమశిక్షణాయుత కళా సాహితీ సంపన్నవేత్త, ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా క్రమం తప్పని సమీక్షా అభినందన పంపుతున్న అపర బ్రహ్మ మన ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారిది. వారికి నచ్చిన కవిత బుక్కపట్నం రమాదేవి గారిది. అలాగే సాహితీ శ్రేష్ఠులు నగునూరి రాజన్న గారికి నచ్చిన కవిత మునిగంజ్ రాజేష్ గారిది. ప్రశాంతి రేవూరి గారికి కొమురవెల్లి అంజయ్య గారి కవిత, డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారి కవిత, కె మంజుల గారికి రవిశేఖర్ గారి కవిత నాకు నచ్చిన కవితాంశం వచ్చిన సమీక్షాభినందనాయుత అభిప్రాయ మాలికలు. మరెందుకు ఆలస్యం, వాటిని వెంటనే చూసేద్దాం రండి. మొట్టమొదట గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత. అక్టోబర్ 17వ తేదీన దుఃఖానికి తల వంచితే అనే అంశానికి గాను గెలుపు కేతనం అనే శీర్షికతో కవయిత్రి గారు శ్రీమతి బుక్కపట్నం రమాదేవి గారు వ్రాసిన కవిత నాకు నచ్చింది. దుఃఖానికి తల వంచితే భూమిలోనికి కూరుకుపోతావు, తల ఎత్తి అంబరం వైపు చూస్తే ఆకాశంలో దూసుకుపోతావు, ఓడిపోని ప్రశ్నకు జవాబు నువ్వే, గెలిచిన సంతోషానికి ఉదాహరణ కూడా నువ్వే అంటూ ఆశావహ దృక్పథాన్ని నూరిపోస్తూ కవితని చక్కగా నడిపించారు కవయిత్రి గారు. మౌనపు చీకటి గదిలో గబ్బిలంలా చూరుకు వేలాడకూడదని హితవు పలికారు. అంశం వెలుగులో కవయిత్రి ప్రయోగించిన పదబంధాలు కవితాత్మకంగా కవితలో ఇట్టే ఒదిగిపోయాయి. అలతి పదాలతో చక్కని భావాలను ప్రకటించిన కవయిత్రి రమాదేవి బుక్కపట్నం గారికి, నిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ చక్కని సమీక్షాభినందనాయుత అభిప్రాయ మాలిక పంపారు మన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారు. శ్రీదాస్యం సేనాధిపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదస్తుతులు. అలాగే రమాదేవి బుక్కపట్నం గారికి అభినందనలు. మరొక సమీక్షాభినందనాయుత అభిప్రాయ మాలిక శ్రీ నగునూరి రాజన్న గారిది. నగునూరి రాజన్న గారికి చెలిమి అనే అంశానికి మధురిమలు అనే శీర్షికతో వ్రాసిన మునిగంజ్ రాజేష్ గారు వ్రాసిన కవిత వారికి చాలా బాగా నచ్చిన కవిత. చెలిమి అంశానికి సాంగత్యపు మధురిమలు అనే శీర్షికతో రాసిన మునిగంజ్ రాజేష్ గారి కవిత నాకు బాగా నచ్చింది. చెప్పకనే చెప్పిన స్వగతం అభివ్యక్తి విధానం మరియు పదాల పొందిక భావగణ విభజన చాలా బాగుంది. చైత్రపాఠ్యమే ఉగాదికి వాడిన పదం.
పుస్తకంపై దస్తూరి చేస్తుంటే కస్తూరి తిలకం దిద్దావు, రాలిపోయే మొక్కకు పాదుగా నిలిచావు, నవోన్మేష హరిత సంయోగం తడిసిన అటుకుల ముద్ద అంటూ పదాలతో పదనిసలు ఆడుకున్నాడు. లోతైన భావాలతో కవిత ఆశాంతం చాలా బాగుంది, అందుకే నాకు చాలా బాగా నచ్చింది అంటూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు నగునూరి రాజన్న గారు. నగునూరి రాజన్న గారు, మీకు సాహిత్యాభివందనాలు, అలాగే ధన్యవాద స్థుతులు. మునిగంజ్ రాజేష్ గారికి అభినందనాయుత అభినందన చందన మందారం మాల. ఈ వారం మరో సమీక్షాభినందనాయుత అభిప్రాయ మాలిక ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి తప్పిపోయిన నీడ అనే అంశానికి నీడలు అనే శీర్షికతో శ్రీ కొమరవెల్లి అంజయ్య గారు వ్రాసిన కవిత. నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి శుభస్వాగతం. ఈ వారం సమీక్షకు తీసుకున్న అంశం తప్పిపోయిన నీడ. ఈ అంశమే నాకు ఎంతో అర్థవంతంగా అనిపించింది. ఈ అంశాన్ని ఎన్నుకుని కవులకిచ్చి చాలా మంచి మంచి కవితలు వ్రాయించిన శ్రీ సేనాధిపతి గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి కవితాభివందనాలు. ఇక ఈ వారం పై అంశానికి తన లోతైన భావాలతో కవితను వ్రాసిన శ్రీ కొమరవెల్లి అంజయ్య గారికి నా అభినందనాయుత చందనాలు. వారి కవితా శీర్షిక నీడలు. మనం మనంగా కనిపించకపోతే తప్పిపోవడం కాదు, తప్పించుకొని పోతున్నాయి మన నీడలు అంటూ తప్పిపోవడానికి తప్పించుకొని పోవడానికి గల తేడాను చాలా ఆలోచింపజేశారు. ఇంకా అహం కుర్చీపై కూర్చున్నప్పుడల్లా ప్రతి కదలిక ఆక్రమిస్తోంది ఇతరుల నీడలను అంటూ సత్యాన్ని చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. కవిత ఆద్యంతం చదివింపచేస్తూ ఆలోచింపచేస్తూ ఎంతో స్పందనను కలగజేసింది. సాహితీ సోదరులు అంజయ్య గారికి హృదయపూర్వక అభినందన చందనాలు, అనురాధ గారికి సహృదయ ధన్యవాదాలు అంటూ మన సాహితీ సోదరి ప్రశాంతి రేవూరి గారి చక్కని సమీక్షాభినందన యుత అభిప్రాయ మాలిక. ప్రశాంతి రేవూరి గారు, మీకు ధన్యవాద స్థుతులు, అలాగే మీ యొక్క చక్కని అభిప్రాయ మాలికను పొందిన, సమీక్ష అభినందనను పొందిన కవివరిలు శ్రీ కొమరవెల్లి అంజయ్య గారికి శుభాభినందనలు. వారం వచ్చిన మరో సమీక్షాభినందనాయిత అభిప్రాయ మాలిక మన కవివరిలు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారిది. డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారికి నచ్చిన కవిత గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారిది. వారు ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారిది. మూగ రాయబారాలు అనే అంశానికి బలిగీతం అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వారు తీసుకున్న కథా వస్తువే యుద్ధాలలో బలవుతున్న అబలల ఆవేదన. దానికి తగిన శీర్షిక బలిగీతం. ప్రతి పాదంలో పొదుగుతూ ఆద్యంతం అంతర్లీనంగా కొనసాగిన బలిగీతపు మూగ ఆలాపనే ఈ కవిత. మొదటి పాదంలోనే వారంటారు, అక్కడ కన్నీళ్లు మాట్లాడతాయి, చిదిమిన ఆశలు పోట్లాడుతాయి, వృధా ప్రయాస అని తెలిసినా తప్పని రాళ్లలో నీళ్ల వెతుకులాట అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక రెండవ పాదంలో పగలు సూర్యుడు కనబడడు, రాత్రి నెలవంక కనబడదు. ఇక రాత్రి పగలు తెలియని బ్రతుక్కి గడియారమేంటి, కాలమేంటి, సమయమేంటి, బ్రతుకంతా కారు చీకటే అంటూ అబలల ఆవేదనను హృదయంగా వ్యక్తపరిచారు. ఇచట జ్ఞానమనే వెలుగునందించే వారు లేరు, చేయి అందించి శాంతపరిచే ఆర్ధనాదులు లేరనే అంతరార్థం కూడా దాగి ఉందేమో. ఇక 3-4 పాదాలలో కామాగ్నితో రగిలే వారి ఆకలికి అబలల కడుపు ఆకలి అర్థమవుతుందా, ఆకలి తీరుతుందా అంటూ హృదయంగా చిత్రీకరించారు. చివరికి దేశాల మధ్య తెగిపడిన జెండా గుడ్డ పీలికలైన వారి నగ్న దేహాలకి అడ్డుతెర కాలేవని, బలిగీతానికి రోదనలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ముగించారు. నిజంగా హృదయార్ద్రమైన కవిత రాశారు శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు. ఇంత చక్కటి కవితను అందించిన శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారికి మరోసారి నా అభినందనలు, ధన్యవాద నమస్కారాలు. ఈ ప్రోగ్రాం కార్యనిర్వాహకురాలు మెరుగు అనురాధ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మన కవి శ్రేష్ఠులు డాక్టర్ ఎడవల్లి తిరుమల రెడ్డి గారి
హృదయార్ద్రమైన కవితకి హృదయార్ద్రమైన సమీక్షాభినందన అభిప్రాయ మాలికను మనం ఇప్పుడు చూసాం. డాక్టర్ ఎడవల్లి తిరుమలారెడ్డి గారు, మీకు ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క చక్కని సమీక్ష అభినందన పొందిన గుడ్లెదన సాయి చంద్రశేఖర్ గారికి శుభాభినందనలు. వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక కె మంజుల గారిది. కె మంజుల గారికి దీపావళి అనే అంశానికి గాను దివ్వెల పండుగ అనే శీర్షికతో రవిశేఖర్ గారు వ్రాసిన కవిత వారికి చాలా నచ్చిన కవిత. గురువులకి వందనాలు, మీరు అనురాధ గారికి నమస్సులు. రవిశేఖర్ గారి కవిత నాకు నచ్చిన కవిత. అంశం దీపావళి, శీర్షిక దివ్వెల పండుగ. వారి ఎత్తుగడలోనే నన్ను ఈ కవిత ఆకట్టుకుంది. దివ్వెల పండుగ నేడు, దీపం వెలుగుకు రేడు అంటూ పదాల అల్లిక నాకు బాగా నచ్చింది. టపాసుల పేర్ల వాటి పనితీరు వాయిస్తో ఉచ్చరించడం చాలా బాగుంది. అంతేకాక గిర్రున తిరిగే చక్రాలు తిరిగి తిరిగి అక్కడే ఆగే జీవితాలు అన్న విధానం కూడా వాస్తవంగా అనిపించింది. నీటి బుడగ జీవితాలు, ప్రమిదలోని ఒత్తి దేహం చమురుతో ప్రాణం పోసి పలకరిస్తుంది. కాలం కొడగడితే మరణమే అంటూ వారు రాసిన కవిత నాకు బాగా నచ్చింది. మనిషి జీవితంలోని పార్శ్వాలన్నింటినీ పలకరించే జావలి ఈ దివ్వెల పండుగ దీపావళి. అవే రంగురంగుల దీపావళి అంటూ మానవ జీవన చక్రాన్ని దీపంతో టపాసులతో విడమర్చి చెప్పడం నాకు బాగా నచ్చింది అంటూ దీపావళి అంశానికి దివ్వెల పండుగ అనే శీర్షికతో రవిశేఖర్ గారు రాసిన కవిత కె మంజుల గారికి నచ్చిన కవిత. మరి మంజుల గారు, మీకు ధన్యవాదస్తుతులు. చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపినందుకు, అలాగే ఈ యొక్క సమీక్షాభినందన పొందిన రవిశేఖర్ గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు. నాకు నచ్చిన కవితాంశానికి కవివరులందరూ కూడా విరివిగా తమ యొక్క అభిప్రాయ మాలిక పంపగలరని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి వారం వచ్చే ఈ యూట్యూబ్ లింక్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్లని, మీ యొక్క సలహాలని, సూచనలని, అభిప్రాయాలని, అభినందనలను కూడా కామెంట్ సెక్షన్లో మరియు మన యొక్క సమూహంలో కూడా పంపగలరని కోరుతూ ఈ వారం సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.